అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. దశ దిగ్బంధనం గురించి తెలుసుకున్నాము. మరి దీనిని ప్రాక్టికల్గా ఎలా చేయాలి, పాటించే వస్తువులు, నెయ్యి లేదా నువ్వుల దీపము, ఎలా ఉదయమా సాయంత్రమా, ఇంటి పూజలు స్థలాల్లో ఎలా దీపం వెలిగించాలి అనేది చూసుకుందాం. అంటే మెయిన్ ఏంటంటే చాలామందికి తెలీదు, గుమ్మం దగ్గర కూడా ఒక దీపం వెలిగించవచ్చు. అది ఎలా వెలిగించాలంటే, ఇప్పుడు గోమయం ఉంటుంది కదండి, అంటే తెలుసు కదా, ఆవు పేడ ఇలా పెట్టాలి గుమ్మానికి ముందు. కరెక్ట్గా మన ఇంట్లోంచి బయటికి వెళ్తుంటాం కదా, అక్కడ పెట్టేసి దాన్ని హోల్లాగా చేయాలి. హోల్లాగా చేసేసి అందులో నువ్వుల నూనె వేసేసి కొద్ది వెలిగించేసి మనం వెళ్ళే పని చెప్పుకొని వెళ్ళాలి. నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అవి కూడా ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయన్నమాట. ఇది మంచి ప్రక్రియ, ఇది బాగా జరుగుతుంది, అది పాటించండి. అలాగే పూజా స్థలాలలో దీపం వెలిగించడం, అట్లే కాకుండా శుక్రవారం అమ్మవారికి పూజ చేసేటప్పుడు, పౌర్ణమి రోజులు, ఏకాదశి, ఇది ముఖ్యంగా ఏంటంటే ఫలితం రావాలంటే అమ్మవారి దగ్గర కూర్చొని మనం అమ్మవారి దగ్గర నమస్కరిస్తూ ఆ అక్షతలు ఉంటాయి కదా, ఆ చేతిలో పట్టుకొని మనం చెప్పుకోవాలన్నమాట. నా ప్రార్థన స్వీకరించు తల్లి, పౌర్ణమి రోజు అట్లా నిండు పౌర్ణమి ఉంటుంది కదా అనేసి పాలల్లో మన ముఖం చూసేసుకొని తర్వాత అక్షతలు తీసేసుకొని ఆ అక్షతలు మొత్తం ఆకాశం మీద వేసేసి, అంటే ఎంత వస్తే అంత వేసుకొని నమస్కరించి, అమ్మ నువ్వు నా ఎందే ఉండు, నేను కోరుకున్న కోరిక నెరవేరాలి అని చెప్పుకోవచ్చండి పౌర్ణమి రోజు. మళ్ళీ ఆ పాలు ఉంటాయి కదా, మనం చూసుకున్నాం కదా మన ముఖం, మనము ఆ పాలని స్వీకరించాలి. దీని ద్వారా కూడా అమ్మవారి కృపా కటాక్షంతో మీరు అనుకున్న పని కూడా నిర్విఘ్నంగా జరుగుతుంది. అదే విధంగా కొన్ని శాంతి స్థిరంగా అట్లా ఉండాలి అనుకుంటే ఇంటికి దిష్టి తీస్తాం కదండి, దేనికన్నా తీయండి, ఏమైనా తీయండి, ఎప్పుడు కూడా అడ్డంగా తీయకుండా నిలువుగా, అంటే వర్టికల్గా కట్ చేయాలి. నిమ్మకాయని కట్ చేసేసి ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమ పెట్టేసి, ఇప్పుడు మనం కట్ చేస్తాం కదా, అది తీసి అటొకటి ఇటొకటి పెట్టాలి, అట్లా అనమాట. అది గుర్తుపెట్టుకొని వర్టికల్గానే కట్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన సాధన. మీరు అనుకున్న పని మాత్రం మంచిగా జరుగుతుందండి. అదే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా ముఖ్యమైనవి అనమాట. ఇవి ఎలా అంటే మీకు ఎంత పనిచేస్తాయంటే, మీకు ఆయుధంలాగా పనిచేస్తాయి. ట్రై చేసి చూడండి. మంగళవారం శనివారం నేను చెప్పిన నిమ్మకాయలది పాటించవచ్చు, అమావాస్య రోజు పాటించవచ్చు, ఫలితాలు బాగా వస్తాయి. నేను పాల గురించి చెప్పాను కదండి, ఆవు పాలు తీసుకొని దాంట్లో చూసుకొని మీ ప్రతిబింబాన్ని అక్షతల చేతిలో పట్టుకొని మీ కోరిక అడిగేసి చేసుకోవడం. అదే గోమయం దగ్గర చెప్పిన అది కూడా చేయొచ్చు. అదేవిధంగా గోమయం, గంగాజలం, తులసి ఆకులు ఇవన్నీ కూడా వేసి ఇంటిని శుద్ధి చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకోవచ్చు? శుక్రవారము ఏకాదశి వచ్చిన రోజు, శుక్రవారము పౌర్ణమి వచ్చిన రోజు, సోమవారము ఏకాదశి వచ్చిన రోజు, సోమవారం పౌర్ణమి వచ్చిన రోజు, ఇవి చాలా బాగా పనిచేస్తాయి. అట్లానే ముఖ్యమైన పౌర్ణమి అమావాస్యలు ఇంకా చెప్పనవసరం లేదు. ఇంట్లో చల్లడం, శుభ్రం చేయడం, అదే బకెట్లో వేసుకోవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇవన్నీ చేయాలన్నమాట. అయితే ఫలితము ఇంటి వాతావరణం తాజాగా సానుకూలంగా ఉండడమే కాకుండా మీరు పనులు అనుకున్నవి కొంచెం సమయం, అంటే మెయిన్ ఏంటంటే ఏం కష్టపడకుండా జరుగుతాయంటే అది ఏ మాత్రం కాదండి. ఏదైనా పద్ధతే, మనం కష్టపడాలి, ఆ ఫలితాన్ని ఆశించాలి, అంతేగాని ఇంకొకటి కాదు. కాకపోతే మనం స్థిరంగా ఉండడానికి, అంటే మన నిర్ణయాలు స్థిరంగా ఉండాలి. మనం ఇట్లనే పోయే వరకు స్థిరంగా బట్టలు కట్టుకొని శరీరానికి కప్పుకొని మనం మాట్లాడేది స్థిరంగా ఇవి కాదు. మన పద్ధతులు కూడా స్థిరంగా, రోజు మన ఆలోచనలు ఏకాగ్రతగా కూర్చోబెట్టడం. మనిషి ఇప్పుడు చూడండి, రోజు ఒకటేలాగా ఉండడం అంటే కాదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఏమైపోతుంది, కరెక్ట్గా చేయాల్సిన పని మనం చేస్తామన్నమాట. రోజువారీవన్నీ పాటిస్తే సింపుల్గా అయిపోతుంది. అదే కనుక సడన్గా
ఒకటేసారి అన్నీ చేయాలి. ఈ పండగ వచ్చింది, పండగ రోజే వంటకము అదే జరగాలి, తలస్నానాలు ఇంట్లో వాళ్ళందరూ జరగాలి, ఇంటి శుద్ధి అప్పుడే జరగాలి, ఇంటికి వచ్చేవాళ్ళు అట్లనే చేస్తారు, అప్పుడే పిండి వంటలు అంటే మనిషికి ఆ శరీరం సహకరించదు. అవి బయట నుంచి తెచ్చుకొని తినడం అవి మంచివి కావు. పండగల్లో రోజులల్లో అసలు నిజం చెప్పాలంటే తక్కువ తినండి. దానికి ముందు రోజో వెనక రోజో ఫస్ట్ చేసేసుకోండి, లేదా అయిపోయిన తర్వాతనే చేసుకోండి. హాయిగా రేపు సెలవు ఉంది, మంచిగా శుభ్రంగా తినండి, అక్కడ నైవేద్యానికి ఏం కావాలి ఇట్లాంటివి బాగా పాటించండి. బయట నుంచి తెచ్చి తినడం వల్ల ఏమవుతుందో కూడా మీకు గతంలో కూడా చెప్పాను. అట్లాంటివి పాటించి మీ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పెంపొందించుకుంటూ మీరు సర్వదా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.